అందరికీ ముందుగా అయితే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. నేను ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం అయితే చేయలేదు. అయితే ఈసారి అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. అది కూడా ఏంటంటే నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుంది చేయాలని, కానీ చేయలేకపోయానన్నమాట. లాస్ట్ టైం కూడా చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. ఇంక ఇయర్ అయితే గట్టిగా అనుకున్నాను, అందుకే అయ్యిందేమో. అయితే వరలక్ష్మి పూజ అయితే నేనైతే నాకు వచ్చిన రీతిలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూశాను. ఇంకా ఆ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ముందు అయితే మార్నింగ్ లేసి అయితే ఇల్లు ఊకడము, తీసుకోవడం, అన్ని పనులు అయితే ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంటికి మామిడి తోరణాలు అలానే బంతిపూలతో మాల అయితే రాత్రే చేసి పెట్టుకున్నాను. ఇంకా అవైతే కట్టేసి అనమాట. ఆ తర్వాత అయితే మంచిగా గుమ్మానికి పసుపు పెట్టేసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టేసి ఆ తర్వాత బయట చాక్ పీస్తో వేసాను. ఎందుకంటే టైల్స్ కదా, మళ్ళీ బియ్యం పిండితో అయితే ఉండదని చెప్పేసి. ఆ తర్వాత కొద్దిగా ఎల్లో కలర్, రెడ్ కలర్తో ఇలా అయితే అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈ అమ్మవారికి అయితే చాలా ఇష్టం అంట ఆ ముగ్గు అంటే, అందుకనే వేశాను. ఆ తర్వాత అయితే 9 జాతులతో అయితే నైవేద్యాలు అయితే చేశానండి. ఒకటి పులిహోర, దద్దోజనం, గారెలు, పెరుగు గారెలు, అలా సేమియా కేసరి, ఇది అప్పాలు అంటారు కదా అవి, బూరెలు, అలానే శనగలు, కొమ్ము శనగలు ఉడకబెట్టి చేశాను. ఆ తర్వాత పరమాన్నం కూడా చేశాను అనమాట. ఆ తర్వాత గోల్డెన్ కలర్ తోటి టిష్యూ లాగా వస్తుంది కదండి, టిష్యూ క్లాత్, దాన్ని అయితే ఇలా పైన కట్టేసుకొని బంతి పూలతోటి అలానే మామిడాకులతో అయితే ఒక తోరణం కట్టేసుకొని అదైతే మీద కట్టేసాను డెకరేషన్ లాగా. ఆ తర్వాత అయితే పీఠానికి మంచిగా పసుపు రాసుకొని బియ్యం పిండితో ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక 3 పిడికిల నిండా బియ్యం తీసేసుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ వేసేసాను. ఇలానే పీఠం నిలబెట్టాలని చెప్పేసి నేను చాలా వీడియోలు అయితే చూశానండి. అలా అని చెప్పి ఇంకా అలానే పీఠం నిలబెట్టేసిన తర్వాత దాని మీద ఒక రెడ్ కలర్ జాకెట్ పీస్ వేసేసుకొని అమ్మవారిని అయితే ఇలా కూర్చోబెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే కొద్దిగా బొట్టు, గంధము అవి అన్నీ పెట్టేసి, ఇది తామర గింజల మాలండి. నాకు నిన్న షాప్లో అయితే అడిగారు, అయితే ఉందన్నారు అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత గాజుల మాల నేనే స్వయంగా తయారు చేశాను. ఆ తర్వాత ఇది వస్త్ర అంటారు కదా, అది కూడా పెట్టేసుకొని ఒక దండ వేసేసుకొని అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గంధం, చిట్టి గాజులు, తామర గింజలు, గవ్వలు, పసుపు కొమ్ములు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే కలశం కోసం అయితే ఒక ప్లేట్కి ఇలా అయితే గంధం బొట్లు పెట్టేసుకొని ఒక 3 కానీ 5 కానీ పిడికిలా బియ్యం వేసేసుకొని ఆ తర్వాత అయితే కలశాన్ని అయితే దాని మీద పెట్టేసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, గంధం వేసేసుకొని అందులో కొన్ని వక్కలు, అలానే కర్పూరం, ఒక చిన్న కాయిన్ కూడా వేసేసుకున్నాను. అలా వేసేసుకొని ఆ తర్వాత దాని మీద అయితే ఇలా అయితే మొత్తం పసుపు రాసుకున్న కలశాన్ని అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా నేను నిన్న సన్నజాజి పూలు అండి తీసుకొచ్చాను, మర్చిపోయాను అనమాట. ఇంకా అది కూడా గుర్తొచ్చింది, అది కూడా అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇలా అయితే కలశానికి అయితే ఇలా స్వస్తికి పెట్టేసుకొని ఒక చిన్న పసుపు కొమ్మునైతే ఇలా అయితే కుంభానికి అయితే కట్టేశాను అనమాట. దీన్ని మా సైడ్ అయితే కుంభం అంటారు, ఇటు సైడ్ అయితే మాత్రము కలశం అంటారు. ఆ తర్వాత ఒక పసుపు కొమ్ము, అలానే చిన్న గాజుల మాల, అలానే సన్నజాజి పూలు కూడా తీసుకొచ్చాను కదా, అది కూడా వేసేసుకొని కొన్ని అలానే వస్త్ర కూడా ఉండే అనమాట చిన్నది, అది కూడా వేసేసుకొని కొన్ని గాజులు అయితే దీని మీద ఇలా వేసేసాను అనమాట. ఇలా వేసేసుకొని మన పూజ అంటే మొత్తం సెట్ అయిపోయింది కదా. ఇంకా మొత్తం సెట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా దీపాల కోసం అయితే ఇలా 2 సైడ్స్ అయితే ఒక చిన్న ప్లాస్టిక్ అయితే కింద పెట్టుకొని దాని మీద జాకెట్ పీసెస్ పెట్టేసుకొని ఇలా అయితే దీపాలను అన్నిటిని సెట్ చేసుకొని అలానే ఒక ఆకు, చెక్క, అలానే ఖర్జూరము కూడా తమలపాకులో పెట్టేసుకొని అయితే దేవుడి దగ్గర ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏకదీపంతో అయితే ఇలా అయితే దీపారాధన అయితే చేసేసాను. డైరెక్ట్గా అగ్గిపెట్టెతో అయితే చేయకూడదని చెప్పేసి నేను విన్నానండి. ఇంకా అందుకనే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇలా అయితే ముందు దీపారాధన చేసేసుకున్న తర్వాత అయితే ఒక తమలపాకులో అయితే కొద్దిగా పసుపు తీసేసుకొని ముందుగా విఘ్నేశ్వరిని అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా చేసేసుకొని విఘ్నేశ్వరిని ముందు పూజించాలంట అండి. అందుకని చెప్పేసి ఒక చిన్న పీటలాగా సెట్ చేసేసుకొని ఒక జాకెట్ పీస్ కూడా వేసుకొని దాని మీద అయితే ఒక పిడికిడి బియ్యం వేసేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ అయితే సెట్ చేసుకున్నాను. దాని మీద అయితే ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న విఘ్నేశ్వరిని వేసుకొని కొద్ది పసుపు, కుంకుమ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అయితే కొన్ని అక్షింతలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే ఇలా అయితే అంటే ఇలా అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆకు, చెక్క కూడా పెట్టేసుకొని కొద్ది ఖర్జూరం కూడా పెట్టేసుకొని విఘ్నేశ్వరిని అయితే మనస్ఫూర్తిగా అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా నా పూజ సాఫీగా సాగిపోవాలని చెప్పేసి అయితే మొక్కుకున్నాను. అలానే ఒక 2 పళ్ళను కూడా నైవేద్యంగా అయితే విఘ్నేశ్వరి దగ్గర అయితే పెట్టేశాను. పెట్టేసుకున్న తర్వాత నా పూజను అయితే ఇంకా నేను కంటిన్యూ చేసేసానండి. ఆ తర్వాత అయితే ఇంకా విఘ్నేశ్వరి పూజ
అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా తాంబూలంగా ఒక చీర, జాకెట్, గాజులు, పువ్వులు, అలానే ఆకు చెక్క, అలానే పసుపు కుంకుమ కూడా పెట్టేసుకొని అయితే మొక్కేసుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామాలు అయితే ఇంక యూట్యూబ్లో పెట్టేసుకుని అయితే ఇలా అయితే కంటిన్యూ చేసేసాను పూజని. సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పద్మాయై నమః. ఇలా అయితే శతనామాలు చదువుకుంటూ ఒక్కొక్క పువ్వును వేసుకుంటూ ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ అయితే మనస్ఫూర్తిగా అయితే ఇలా మొక్కేసుకున్నాను. ఆ తర్వాత అయితే నైవేద్యంగా 9 రకాలు చేశాను కదా, అవి అయితే నివేదన అర్పించేసుకొని ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే హారతిని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే నేను అనుకున్నవన్నీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా అయితే మొక్కేసుకున్నాను. నా ఈ పూజా వీడియో మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం మీరు నా ఛానల్ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకా మా పిల్లలు కూడా ఇంకా నీట్గా అయితే ఇలా మొక్కేసుకున్నారనమాట. మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ అండి, మంచి డివోటీ వాడు. ఆ తర్వాత అయితే పాప కూడా అయితే మొక్కేసుకుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.